అక్షయ పాత్ర, కామధేనువు, కల్పవృక్షం ఈ మూడు ఒకే ఒక సేవా దృక్పథంతో కలిగి ఉండేటువంటి మన అక్షయ పాత్ర, కామధేనువు, కల్పవృక్షం. ఒక్కొక్క దాని గురించి ఆలోచిద్దాం. అక్షయ పాత్ర అనేది మహాభారతంలో ఇది ఒక దైవిక పాత్ర. ఆహారం ఎప్పటికీ అయిపోదు. ఈ పురాతన పాత్రను సూర్యుడు యుధిష్ఠుడికి ఇచ్చారు. ఆయన వనవాసంలో దీన్ని చక్కగా ఉపయోగించుకున్నారు. వారికి ఎప్పుడే కానీ భోజన సమస్య కలగలేదు. ఇక కామధేనువు హిందూ మతస్థుల ఒక పవిత్రమైన ఆవు. ఇది కోరిన కోరికలను నెరవేర్చే శక్తి కలిగి ఉంటుంది. దీనిని సురభి, సవల్, అదితి, కాముది అని కూడా పిలుస్తారు. ఇక మూడవది కల్పవృక్షం. ఇది ఒక చెట్టు. ఇది కోరిన కోరికలు తీర్చే చెట్టు. ఇది దేవతలు, దానవులు కలిసి చేసిన క్షీరసాగర మథనం సమయంలో పుట్టింది. దీన్ని ప్రపంచ చెట్టు అని కూడా అంటారు. ఈ చెట్టును స్వర్గంలో ఇంద్రుడు నాటి అక్కడి వారికి ఒక రకంగా సేవ చేస్తున్నారని కూడా ఒక నానుడి. ఇప్పుడు ఈ మూడు అంటే అక్షయ పాత్ర, కామధేనువు, కల్పవృక్షమని ప్రైవేట్ సంస్థలు వారి ఆర్గనైజేషన్స్ కోసం పెట్టుకుంటున్నారు. కానీ దాని ఉద్దేశం ప్రజలకు వాళ్ళు వివరించడం లేదు. మూడింటికి సరైన ఆకారం ఇంతవరకు లేదండి. మనం ఏదో ఇక్కడ పెట్టాం. నేను చెప్పేదేమంటే ప్రైవేట్ సంస్థలు కాదు, ప్రతి మానవుడి మనసులో కూడా ఈ మూడు భావాలు ఉండాలండి. ఏమని? ప్రజల సేవ చేయాలి. ప్రతి మనిషి యొక్క హృదయంలో ఒక అక్షయ పాత్ర ఉండాలి, ఒక కామధేనువు ఉండాలి, ఒక కల్పవృక్షం ఉండాలి. ఇలా ఉంటే ప్రపంచం మొత్తం బాగుపడుతుంది. ప్రపంచంలోని ప్రతి సమస్యను తీర్చబడుతుంది. సో మీరందరూ అక్షయ పాత్ర, కామధేనువు, కల్పవృక్షం లాంటి భావాలు కలిగి ఉంటారని ఆశిస్తున్నాను.